ఇది వరల్డ్ వార్ 3 మొదటి స్టేజ్ అవుతుందా? ఒక చిన్న తప్పు జరిగినా 3 న్యూక్లియర్ దేశాలు ఒకేసారి యుద్ధంలో దిగే పరిస్థితి వస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్. ఇవి ఫైట్ చేస్తే కేవలం మిడిల్ ఈస్ట్ కాదు. దీనిలోకి యునైటెడ్ స్టేట్స్, రష్యా ఇంకా చైనా కూడా దిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే ఇది వరల్డ్ వార్ 3 మొదటి స్టేజ్ అవుతుందా? అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్. ఈ రెండు దేశాలు నేరుగా యుద్ధం చేయడం అంటే మిడిల్ ఈస్ట్ మొత్తం అగ్నిగుండంలా మారే అవకాశం ఉంది. మరి ఈ యుద్ధంలో ఏ ఏ దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి? ఎందుకు ఇండియా ఒక పక్కకు పూర్తిగా నిలబడలేదు? నార్త్ కొరియా లీడర్ అయిన కిమ్ జాంగ్ ఉన్ ఎందుకు ఈ యుద్ధం గురించి హెచ్చరిస్తున్నాడు? ఈ పరిస్థితి నిజంగా వరల్డ్ వార్ 3 కి దారితీస్తుందా? ఇప్పుడు మొత్తం నిజం తెలుసుకుందాం. అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ఒక్క రోజులో మొదలైనది కాదు. ఇది దాదాపు వారి మధ్య 40 సంవత్సరాలుగా సాగుతున్న శత్రుత్వం. 1979 లో ఇరాన్ రెవల్యూషన్ జరిగింది. ఆ తర్వాత ఇరాన్ లో కొత్త ఇస్లామిక్ ప్రభుత్వం వచ్చింది. అప్పటి నుండి ఇరాన్ ప్రభుత్వం ఓపెన్ గా చెప్తుంది ఒక్కటే, ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదని. ఇది ఇజ్రాయెల్ కి డైరెక్ట్ థ్రెట్ గా మారింది. అదే కాకుండా ఇజ్రాయెల్ కి రెండో పెద్ద కారణం న్యూక్లియర్ వెపన్స్. ఇజ్రాయెల్ అనుమానం ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తుందని. ఒకసారి న్యూక్లియర్ బాంబ్ తయారైతే ఇజ్రాయెల్ అనే చిన్న దేశం పూర్తిగా ప్రమాదంలో పడుతుంది. అందుకే ఇజ్రాయెల్ చాలా సార్లు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద సీక్రెట్ అటాక్ చేసింది. ఇక మూడో కారణం ప్రాక్సీ వార్. ఇరాన్ డైరెక్ట్ గా ఇజ్రాయెల్ తో యుద్ధం చేయదు. దాని బదులు ఇతర మిలిటెంట్ గ్రూప్స్ ని సపోర్ట్ చేస్తుంది. అందులో ముఖ్యమైనవి హజ్బోల్లా, హమాస్. ఈ గ్రూప్స్ ఇజ్రాయెల్ మీద రాకెట్ లాంచ్ చేస్తుంటాయి. ఇజ్రాయెల్ తిరిగి గాజా, లెబనాన్స్ లో స్ట్రైక్ చేస్తుంది. ఇలా ఇండైరెక్ట్ వార్ కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదు, ఇది గ్లోబల్ పవర్ గేమ్. ఈ యుద్ధంలో ఏ దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయో, ఏ దేశం ఎవరికి సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఇజ్రాయెల్ కి పెద్ద సపోర్ట్ ఇచ్చే దేశాలు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్. యుఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే సింపుల్ రీజన్, ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ లో యుఎస్ కి బిగ్గెస్ట్ అలీ. ఎగ్జాంపుల్, యుఎస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మిలిటరీ ఎయిడ్ ఇస్తుంది. అలానే ఇరాన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యుఎస్ హెల్ప్ తోనే బిల్డ్ అయింది. ఇప్పుడు ఇరాన్ సైడ్ ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో చూద్దాం. ఇరాన్ కి ఓపెన్ గా సపోర్ట్ చేసే దేశాలు రష్యా, చైనా. చైనా డైరెక్ట్ సపోర్ట్ చేయకపోయినా పొలిటికల్ సపోర్ట్ గా నిలుస్తుంది. మరియు ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న గ్రూప్స్ హజ్బోల్లా, హమాజ్. ఇవి ఇరాన్ కి ప్రాక్సీ ఫోర్సెస్ గా పనిచేస్తాయి. మరో ముఖ్య దేశాలు, మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ పెరిగితే ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉన్న ముఖ్య దేశాలు సౌదీ అరేబియా, టర్కీ. ఇవి అఫీషియల్లీ న్యూట్రల్ గా ఉన్న వార్ ఎస్కలేట్ అయితే పొజిషన్ చేంజ్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే ఇండియా ఎందుకు న్యూట్రల్ గా ఉంది? ఇదే అందరికి ఉన్న పెద్ద డౌట్. ఇండియా ఎందుకు క్లియర్ గా ఒక సైడ్ సపోర్ట్ చేయడం లేదు? ఆన్సర్, టు బి ప్రాక్టికల్ గా చూస్తే ఇండియాకి రెండు దేశాలు కూడా ఇంపార్టెంటే. ఎగ్జాంపుల్, ఇండియాకి ఇజ్రాయెల్ తో స్ట్రాంగ్ డిఫెన్స్ రిలేషన్షిప్ ఉంది. ఎందుకంటే ఇండియా చాలా వరకు వెపన్స్ ఇజ్రాయెల్ నుండే కొనుగోలు చేస్తుంది. ఎగ్జాంపుల్స్, మిసైల్ సిస్టమ్స్, డ్రోన్స్ అండ్ రాడార్ టెక్నాలజీ. ఇండియా మిలిటరీకి ఇజ్రాయెల్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఇండియాకి ఇరాన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియాకి ఆయిల్ ఇంపోర్ట్స్ లో ఇరాన్ ఒక మేజర్ సోర్స్. మరియు ఇండియా బిల్డ్ చేస్తున్న చాబర్ పోర్ట్ కూడా ఇరాన్ లోనే ఉంది. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ ని బైపాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్ మరియు సెంట్రల్ ఏషియా దేశాలతో ట్రేడ్ చేయడానికి చాబర్ పోర్ట్ ని ఉపయోగిస్తుంది. ఇది చైనా ఇన్ఫ్లుయెన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో ఇండియాకి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అవుతుంది. ఈ పోర్ట్ ద్వారా ఇండియా సెంట్రల్ ఏషియా ట్రేడ్ ని ఎక్స్పెండ్ చేయాలని చూస్తుంది. దీనివల్ల మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే ఎనర్జీ రిసోర్స్ యాక్సెస్, సెంట్రల్ ఏషియా కంట్రీస్ కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్. ఇంధన వనరుల లభ్యత మధ్య ఆసియా దేశాలు కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ చమురు, గ్యాస్, యురేనియం సమృద్ధిగా ఉన్నాయి. భారతదేశంలోకి చౌకైన ఇంధన సరఫరా దొరుకుతుంది. రెండవది కొత్త ఎగుమతి మార్కెట్లు. కొత్త ఎగుమతి మార్కెట్ల మధ్య ఆసియాలో భారతీయ ఉత్పత్తులు, ఆయిల్, గ్యాస్, యురేనియం రిచ్. ఇండియాకి చీప్ ఎనర్జీ సప్లై దొరుకుతుంది. న్యూ ఎక్స్పోర్ట్ మార్కెట్స్, సెంట్రల్ ఏషియాలో ఇండియన్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్, మిషనరీకి డిమాండ్ ఉంది. ఇండియా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎకానమీ బెనిఫిట్ అవుతుంది. అందుకే ఇండియా స్ట్రాటజీ న్యూట్రల్ డిప్లొమాసీ. ఇండియా మెసేజ్ సింపుల్, వార్ ఆపాలి, పీస్ కావాలి. కానీ మరోవైపు నార్త్ కొరియన్ లీడర్ కిమ్ జాంగ్ ఉన్ రీసెంట్ స్టేట్మెంట్ లో గ్లోబల్ వార్ గురించి మాట్లాడారు. నార్త్ కొరియా స్టాండ్స్ జనరల్లీ యాంటీ యుఎస్. యుఎస్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది. అందుకే ఇండైరెక్ట్లీ నార్త్ కొరియా అందుకే ఇరాన్ కి సింపథెటిక్ స్టాండ్స్ చూపిస్తుంది. నార్త్ కొరియన్ దగ్గర డేంజరస్ వెపన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, న్యూక్లియర్ మిసైల్స్, ఇంటర్ కాంటినెంటల్ బ్లాస్టిక్ మిసైల్. కిమ్ జాంగ్ ఉన్ స్టేట్మెంట్ లో ఒక వార్నింగ్ ఉంది. మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ అయితే గ్లోబల్ అలయన్సెస్ ఇన్వాల్వ్ అవుతాయి. మన కిమ్ జాంగ్ గురించి తెలిసిందే కదా, అలా సరదాగా న్యూక్లియర్ బాంబ్ వేసేస్తాడు సైలెంట్ గా. సో అది వరల్డ్ వార్ 3 కి వెళ్లే అవకాశం ఉంది. వరల్డ్ వార్ 3 వచ్చే ఛాన్స్ ఉందా?
స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే ఇమీడియట్ వరల్డ్ వార్ 3 ఛాన్సెస్ లో, కానీ రిస్క్ జీరో కాదు. ఎప్పుడు ఎస్కలేట్ అవుతుందంటే సినారియో 1, ఇరాన్ డైరెక్ట్ గా ఇజ్రాయెల్ సిటీస్ మీద లార్జ్ స్కేల్ మిసైల్ అటాక్స్ చేస్తే యుఎస్ ఆటోమేటిక్లీ వార్ లోకి ఎంటర్ అవుతుంది. సినారియో 2, రష్యా లేదా చైనా డైరెక్ట్ మిలిటరీ సపోర్ట్ ఇస్తే యుఎస్ అలియన్స్ కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు సిచ్యువేషన్ వరల్డ్ వార్ లెవెల్ కి ఎస్కలేట్ అవుతుంది. ఈ వార్ వల్ల ఇండియాకి ఏమన్నా నష్టం ఉందా అంటే ఈ వార్ వల్ల ఇండియాకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. లాస్ట్ వన్, ఆయిల్ ప్రైజెస్. మిడిల్ ఈస్ట్ ఆయిల్ సప్లైస్ లో మేజర్ రీజన్. వార్ వల్ల ఆయిల్ సప్లైస్ డిస్టర్బ్ అయితే ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ పెరుగుతాయి. ఇప్పటికే మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, చాలా వరకు డ్రమ్స్ లో క్యాన్స్ లో ఫ్యూయల్ ని ఎక్స్ట్రాగా తీసుకువెళ్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒకవేళ వార్ వచ్చినా కూడా మన దగ్గర ఒక నెలకు సరిపడా ఫ్యూల్ ఉందని చెప్తుంది. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ 2, ట్రేడ్ ఇంపాక్ట్. ఇండియా ట్రేడ్ రూట్స్ మిడిల్ ఈస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. షిప్పింగ్ రూట్స్ అన్సేఫ్ అయితే ట్రేడ్ స్లో అవుతుంది. లాస్ 3, ఇండియన్ వర్కర్స్. గల్ఫ్ కంట్రీస్ లో మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ వర్క్ చేస్తున్నారు. వార్ స్ప్రెడ్ అయితే వాళ్ళ సేఫ్టీ ప్రాబ్లం అవుతుంది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ సింపుల్ వార్ కాన్ఫ్లిక్ట్ కాదు, ఇది పాలిటిక్స్, రిలీజియన్, న్యూక్లియర్ పవర్, గ్లోబల్ అలియన్సెస్ అన్ని మిక్స్ అయిన డేంజరస్ సిచ్యువేషన్. ప్రస్తుతం వరల్డ్ వార్ 3 స్టార్ట్ కాలేదు, కానీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న ఒక విషయం క్లియర్, ఈ కాన్ఫ్లిక్ట్ కంట్రోల్ గా లేకపోతే ప్రపంచం మొత్తం దాని ప్రభావం ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ మన చుట్టూ ఇన్ని దేశాలు వార్ లో ఇన్వాల్వ్ అయినా కూడా మన భారతదేశం వైపు కూడా చూడకపోవడానికి కారణం మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోని మిస్ కాకుండా ఉంటారు.